ఎముక 1 సృజింపబడిన ఎముక. ఆదికాండము 2:23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. 2 దేవుని విడువని ఎముక. యోబు 2:5. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. 3 జయించు ఎముక. కీర్తనలు 3:7. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. 4 జీవము పొందిన ఎముక. యెహెజ్కేలు 37:7. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొక్కటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. 5 విరువబడని ఎముక. యెహెజ్కేలు 37:14. నేను యెహోవానే యున్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు, ఇదే యెహోవా వాక్కు. 6 నిట్టూర్చు ఎముక. కీర్తనలు 31:10. నా బ్రతుకు దోహకముతో వెళ్లబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. 7 హర్షించు ఎముక. కీర్తనలు 51:8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. 8 చెదరిన ఎముక. కీర్తనలు 1:4-1:7. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయముకలు పాతాళద్వారమున చెదరియున్నవి. 9 ఆరోగ్యమైన ఎముక. సామెతలు 16:24. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 10 దేవుని క్రియలను ఎరుగవలసిన ఎముక. ప్రసంగి 11:5. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలియే త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. 11 ఉల్లసించు ఎముక. యెషయా 66:14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డివలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకులేడల కనుపరచబడును, ఆయన తన శత్రువులేడల కోపము చూపును. 12 కలవరపడు ఎముక. హబక్కూకు 3:6. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటూ తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలేపోవును, పురాతన గిరులు అణగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు. 13 కల్మషముగల ఎముక. మత్తయి 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. 14 సందేహించు ఎముక. లూకా 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. 15 విశ్వాసముగల ఎముక. హెబ్రీయులకు 11:22. యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.